2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ ద్వారా నేను నియామకమైనాను సార్. చిత్తూరు జిల్లాలో 104 పోస్టులకు గాను నేను 29వ ర్యాంకుతో పంచాయతీ కార్యదర్శిగా నియామకమైనాను సార్. ప్రస్తుతం ఈ యొక్క నాగలాపురంలో మండలంలో ఈ ఉద్యోగులు ఉన్నత ఎవరైతే మండల స్థాయి అధికారులు ఉన్నారో ఎంపీడీఓ గారు వారి యొక్క రాజకీయానికి నేను బలైపోయాను సార్. దాని కారణంగా నాకు మనస్తాపం చెంది రెసిగ్నేషన్ ఇచ్చాను. దీనికి గల కారణాలను నేను ఈ ప్రెస్ సమక్షంలో తమరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. నాగలాపురం మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను ఎటువంటి అనుభవం లేనటువంటి గ్రేడ్ 5 నుండి రెగ్యులరైజ్ అయినటువంటి ఒక పంచాయతీ కార్యదర్శికి డీడీఓ పవర్స్ మీద ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తికి 9 గ్రామ పంచాయతీలు అనేవి కట్టబెట్టారు సార్. 10 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు పైబడిన ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, అనుభవజ్ఞులైనటువంటి పంచాయతీ కార్యదర్శులు, డీడీఓ అనుభవం ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు కేవలం 10 గ్రామ పంచాయతీలు నిర్వహణ చేయగా ఎటువంటి అనుభవం లేనటువంటి పరంధామ అనే ఒక పంచాయతీ కార్యదర్శికి 9 గ్రామ పంచాయతీలు అనేది ఎంపీడీఓ గారు దురుద్దేశపూరితంగా ఇచ్చి ఉన్నారు. ఏ విధంగా ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి 9 గ్రామ పంచాయతీలు అనేది నిర్వహణ చేస్తారనేది దీనిలో తేటతెల్లమవుతోంది సార్. ఈ పరంధామ అనే పంచాయతీ కార్యదర్శి యొక్క పూర్వ మండలంలో కూడా ఒక మహిళా ఉద్యోగిని పైన అసభ్యకరంగా మాట్లాడటంతో క్రిమినల్ కేసు అనేది పెట్టడం జరిగింది. ఆ క్రిమినల్ కేసు పెట్టడమే కాకుండా ఎంఆర్ఓ గారి పైన దాడి చేయడం వల్ల ఆ సారు గారు కూడా క్రిమినల్ కేసు పెట్టడం వల్ల ఇవన్నిటి రీత్యా నాగలాపురానికి ట్రాన్స్ఫర్ అనేది కాబడ్డాడు. నాగలాపురానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వంలో ఏమి మార్పు లేదు. అప్పుడు ప్రొబిషనరీ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శిగా ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ నందు పలు అక్రమాలు అనేటివి చేసి ఉన్నారు సార్. దాన్ని డీడీఓలు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళని కూడా బెదిరింపు ధోరణితో మాట్లాడి ఉన్నారు సార్. ఈ క్రమంలోనే 2020లో ఆర్ఐ గారి పైన దాడి చేయగా కలకడ ఆర్ఐ గారు SC/ST అట్రాసిటీ కేసు పైన జైల్లో అతన్ని పెట్టించి ఉన్నారు సార్. జ్యుడిషియల్ రిమాండ్ పడి ఉన్నది. ఇది కూడా క్రిమినల్ కేసే. దీనిలో దాదాపు 7 రోజుల పాటు జైలులో ఉండడం జరిగింది సార్. ఇది ఏవి కూడా మా ఉన్నతాధికారులకు తెలియజేయకుండా అతనికి తీవ్రమైన గాయాలు అయినాయి, యాక్సిడెంట్ అయినది అనేసి అబద్ధం వారి కుటుంబం ద్వారా చెప్పించి ఉద్యోగం సాధారణ జీతభత్యాలు పొంది ఉన్నారు సార్. ఈ సాధారణ జీతభత్యాలను పొంది మళ్ళీ ఒక ఉద్యోగి 48 గంటల పాటు సస్పెన్షన్కి జైల్లో ఉన్నట్లయితే సస్పెన్షన్కి గురి చేయవలసి ఉంటుంది సార్. అలాంటిది ఈ వ్యక్తి 7 రోజుల పాటు జైల్లో ఉన్నప్పటికీ అతను సస్పెన్షన్ గురి కాకుండా సాధారణ జీతభత్యాలు అనేటివి పొంది ఉన్నాడు సార్. కానీ తరువాత ఎంపీడీఓ బాలాజీ నాయక్ గారు 2024 నందు రావడము 19 గ్రామ పంచాయతీలకు అతనినే 9 గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జిగా వేయడం అనేది జరిగింది సార్. సార్ 2020 సార్ పరంధామ అనే పంచాయతీ కార్యదర్శి వచ్చింది. ఇవి గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు అనేది ఇవ్వడం జరిగినది. ఈ గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శికి అప్పుడే డీడీఓ పవర్స్ వచ్చినప్పటికీ 9 గ్రామ పంచాయతీలని అప్పుడే వచ్చినటువంటి ఎంపీడీఓ గారు దురుద్దేశపూర్వకంగా కట్టబెట్టున్నారు. ఇది ఏదైతే ఎస్ఎస్పురం సర్పంచ్ గారు చెప్పిన విధంగా ముందస్తుగా ఎవరు కూడా అతని యొక్క క్యారెక్టర్ పరంగా ఎవరు కూడా అతనిని కోరుకుని ఉండలేదు. కానీ ఎంపీడీఓ బాలాజీ నాయక్ గారు మాత్రము అతనిని దురుద్దేశపూర్వకంగా 9 గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జిగా నియమించున్నారు. ఇది కాక 2024 ఫిబ్రవరిలో ఒకరిని తలపగల కొట్టడం వల్ల కలకడలందు తలపగల కొట్టడం వల్ల సరే
మేము మెడికల్ లీవ్ నుండి వచ్చి గ్రామ పంచాయతీల నందు కొంతమంది రిపోర్ట్ చేసుకోవడము ఇలాంటివి చేయడము మరియు ట్రాన్స్ఫర్ల నందు పెద్ద మొత్తంలో సెక్రటరీలు అనేవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం వల్ల ఇతని యొక్క గుట్టు బయటపడుతుందనే ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేసుకొని పోయాడు. మేము సర్పంచులకు సహాయకారంగా ఉన్నందుకు ఎంపీడీఓ గారు దురుద్దేశపూర్వకంగా మా పంచాయతీ సెక్రటరీలను చాలామందిని టార్గెట్ చేసి బెదిరింపులకు గురి చేసి అవమానకరంగా మాట్లాడడం అలాంటివి చేసి ఉన్నారు. అయినప్పటికీ మేము ఓర్చుకునేసి ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజెంటు ఈ గౌరవ ఎస్ఎస్పురం సర్పంచ్ గారు ఇచ్చినటువంటి లేఖ మేరకు కలెక్టర్ గారి ఉత్తర్వులతో డిఎల్పిఓ గారు రావాల్సి ఉన్నది. డిఎల్పిఓ గారు ఇన్స్పెక్షన్కి రావాల్సి ఉన్నది. మా గ్రామ పంచాయతీకి వెల్లూరు గ్రామ పంచాయతీకి రావాల్సి ఉన్నది 26వ తారీఖున. అయితే 26 ఆగస్టు డిఎల్పిఓ గారు వస్తారని ముందుగా గ్రహించి తెలుసుకుని ఒకవేళ కనుక డిఎల్పిఓ గారు ఇన్స్పెక్షన్ జరిగిన ఎడల గ్రామ పంచాయతీ నందు జరిగినటువంటి అక్రమాలు అనేటివి ప్రజలు మరియు సర్పంచు మరియు వేలంపాటదారులు వీళ్ళందరూ కూడా విన్నవించేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో సమస్యే కానటువంటి పొజిషన్ మరియు క్యాడర్ స్ట్రెంత్ అనే ఒక సాకుగా చూపించి నన్ను డిపిఓ ఆఫీస్కి సరెండర్ చేసి ఉన్నారు. ఇది ఈ యొక్క అక్రమాలు ఏవైతే ఉన్నాయి పరందామా అనే ఒక పంచాయతీ సెక్రటరీ తీసుకోవడం, దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరు అనేది పూర్తి స్థాయిగా అందరికీ తెలుసు. కేవలం పరిపాలన సౌలభ్యం అన్న సాకుతో చూపించిన ఇది నేను 10 మంది పంచాయతీ కార్యదర్శుల యందు పని చేయవలసి ఉంటుంది. వారి యందు నేను అవమానకరంగా నేను ఏమీ చేతకాని వాడిలాగా నేను ఉద్యోగం అనేది చేయడం అనేది నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కావున నేను ఈరోజు అనగా 6/9/2025 నాడు కలెక్టర్ కార్యాలయంలో నా యొక్క రిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పరందామాకు సంబంధించినటువంటి మాల్స్టేషన్ చేయడము, వాటన్నిటికి సంబంధించిన క్రిమినల్ రికార్డ్సు, దానికి అదే కాకుండా ప్రస్తుతం కూడా సచివాలయాల యందు చాలామంది మహిళలను అసభ్యకరంగా చాట్ చేయడము, ఫోన్ కాల్ మాట్లాడడం వంటివి చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా ఉన్నవి. అయినప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అక్రమాలను ఒక అధికారి అండతో ఈ విధంగా అనేది ఒక పంచాయతీ కార్యదర్శి ఈ అక్రమాలను నిర్వహిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క పై అధికారులు అనేవాళ్ళు మరియు డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి మోడస్ ఆపరెండిగానే అర్థం చేసుకుని ఒకరిద్దరు పంచాయతీ సర్పంచులను భయపెట్టి వారి వశం చేసుకుని వారి ద్వారా రక్షణ పొందే విధంగా పై అధికారులను రాజకీయ నాయకులను ఒత్తిడి చేస్తున్నారు. దీని అంతటినీ డిప్యూటీ సీఎం గారు గమనిస్తారని కోరుకుంటున్నాను.